చిత్రకారుడు శిల్పి తను చేస్తున్న ఒక పని కోసం నెల రోజులుగా నిరీక్షించిన పరమాచార్య స్వామి వారి దర్శనం లభించిన రోజది. ఆ గొప్ప చిత్రకారుడి జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పిన రోజు. రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ప్రపంచం మొత్తం గాఢ నిద్రలోకి జారుకున్న సమయాన ఇద్దరి మధ్యన సంభాషణ జరిగింది. పరమాచార్య స్వామి వారు, ఇప్పటిదాకా నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు. అన్ని జన్మలలో భగవంతుని ఎంతో భక్తితో సేవించావు. కిందటి జన్మలో ఎన్నో దేవాలయాలకు స్థపతివై ఎన్నో దైవ శక్తులను కలిగిన శిల్పాలను మలిచావు. ఇది నీకు చివరి జన్మ. నీకు సంప్రాప్తమైన ఈ దైవ కళను వ్యర్థం చేయకు. ఇప్పటి నుండి కేవలం దేవతా రూపాలను మాత్రమే చిత్రిస్తానని వాగ్దానం చెయ్యి. నీ ప్రతిభ అసాధారణమైనది. నీకు జన్మతః శిలాశాస్త్రము, సాముద్రికా లక్షణము తెలుసు. ఇక వేరే చదువు నీకు అక్కర్లేదు. నీ దైవదత్తమైన కళ ద్వారా దైవిత్వాన్ని అన్ని ఇళ్లల్లో ఆవిష్కరించే లక్ష్యంతో రేపు ఉదయాన్నే ప్రపంచంలోకి వెళ్ళు అని ఆదేశించారు. ఆ చిత్రకారుడు శ్రీవారి వద్ద సెలవు తీసుకొని బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో మారుమూల దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న వివిధ మూర్తులను తన క్యాన్వాసుపై చిత్రించసాగాడు. అది అంత సులువైన పని కాదు. అత్యంత నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఉన్నవారికి మాత్రమే కుదిరే కార్యం. తనకు గురువు, దైవం, మార్గదర్శకులు చెప్పినట్టుగా కొత్త జీవితాన్ని ప్రారంభించి జీవితాంతం స్వామివారి ఆశీస్సులు ఊపిరిగా బతికారు. శిల్పి భార్య పరమాచార్య స్వామి వారికి పెద్ద భక్తురాలు. ఆమె వయోభారం చేత మఠానికి వెళ్ళి పరమాచార్య స్వామి వారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవడానికి కుదరటం లేదు. అందుకని ఆమె పరమాచార్య స్వామి వారి చిత్రపటాన్ని చిత్రించి ఇంటిలో ఉంచుకుంటే జీవితాంతం వారిని ఆరాధించుకుంటానని తన భర్తని కోరింది. 1956లో తన భార్య కోసం స్వామివారిని చిత్రించడానికి శిల్పి వెళ్ళాడు. కానీ స్వామివారు అతనికి సహకరించడం తప్ప అన్నీ చేస్తున్నారు. అటు ఇటు కదులుతూ శిల్పి సహనాన్ని, భక్తిని పరీక్షిస్తున్నారు. చివరికి అంతా ముగిసిన తర్వాత శిల్పి చేతిలో ఒక గొప్ప కళాఖండం రూపుదాల్చుకుంది. తన భక్తికి పరాకాష్ఠల మహాస్వామి వారి కాలి వేళ్లు గోళ్లు మొదలుకొని వారి నుండి వెలువడే దివ్య కాంతి వరకు ఆ చిత్రపటంలో నిండి నిబిడీకృతమైంది. అది చాలా చిత్రమైన, ప్రత్యేకమైన పటం. మహాస్వామి వారి చూపులను అత్యంత సూక్ష్మమైన రంగుల్లో అందంగా చిత్రీకరించాడు. వేసుకున్న బిల్వమాలలలోని బిల్వ దళాలు తాజాగా ఉంటాయి. ఏ ఫోటో కూడా తనలో నింపుకోలేని తేజస్సును తన కుంచె ద్వారా ఆవిష్కరించాడు. ఆ గదిలో స్వామివారి పాదాల వద్ద వెలిగించిన ఒకే ఒక్క దీపం స్వామివారి వెలుగులో చిన్నపోయింది. ఇంత అద్భుతంగా ఎప్పుడు ఎవరు స్వామివారిని చిత్రీకరించలేదు. చిత్రకారుడు శిల్పి క్యాన్వాసుపై కంచి పెరియవ శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. 1956లో శిల్పి కుంచె నుండి జాలు వారిన మహత్తరమైన స్వామివారి చిత్రపటం ఇదే. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.